ఇప్పుడు మేము అక్కడ గడ్డిలో ఒక పాము ఉంది, నాగు పాము చదివేట కరెక్ట్ అది. ఆ పాము చూడడానికి మేము ఎప్పుడు వెళ్తున్నాం. మీరు కూడా చూడడానికి మా వెనక రావాలని కోరుచున్నాం. కమాన్ ఫాలో మీ. ఇప్పుడు వీళ్ళు చాలా ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్ళబోతున్నారు. అది ఎంతో ప్రమాదకరమైనది. ఇక్కడ స్నేకులు ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ 2 వేటగాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళకి ఇంకేం పాములు దొరకలేదు. దొరికినట్టుంది. బాగా ఫ్రస్ట్రేషన్ ఉన్నారు బాగా. స్నేక్ పడితే స్నేక్ ఈరోజు ఆ పాముని ఎలాగైనా పట్టాలని వీళ్ళందరూ అన్వేషిస్తున్నారు. ఆ పాము వీళ్ళ కంట చిక్కుతుందో చిక్కదో తెలియట్లేదే. దూరం రా. మళ్ళీ పాము వస్తే నాకులేని బా. పాము ఎక్కడుందో తెలియకుండా చాలా టెన్షన్తో ఆందోళనగా భయంగా ఉన్నది. పాము ఎటు నుంచి ఎటువైపుగా వస్తుందో తెలియట్లేదు. ప్రతి క్షణం భయంగానే ఉన్నది. నా చుట్టూ ఎటువైపు పాము ఉన్నదో తెలుస్తలేదు. ఇంత భయంతో ఎలా పాముని వెతుకుతున్నారో ఆ ధైర్యవంతులకే నమస్తే చెప్పాలి. ఈ పాము ఎక్కడుందో వెళ్తులే, భయంతో చంపుతాను మమ్మల్ని. ఈ పాము వల్ల మాకు ఎన్నో బాధలు వచ్చి పట్టినాయి. పాముని ఎక్కడ అన్వేషిస్తున్న మిస్టర్ శ్రీనివాస్కి, చాలా ధైర్యవంతుడైన శ్రీనివాస్ని అభినందించాల్సిందిగా కోరుతున్నాను. ఏదో సౌండ్ వస్తుంది అంటున్నారు. అదిగో పాము వచ్చేసింది. పాము ఎక్కడుందో తెలియని ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. టెన్షన్, భయం. అది ఏ పాము, నల్ల పామా, తెల్ల పామా, ఎర్ర పామా అనే భయం అందరికీ కలుగుతుంది. పాము వల్ల అది కాటేసే పామా, కాటు వేయని పామా, విషం ఉందా లేదా అనే విషయం ఎవరికీ చిక్కట్లేదు. అందరూ ఆందోళనగా వెతుకుతున్నారు. ఆ పాము అసలు అక్కడ ఉన్నదా, వెళ్ళిపోయిందా, ఎక్కడ ఉన్నదో తెలియట్లేదు. ఎవరో 2 మళ్ళీ వస్తున్నారు. ఎడికి